సర్కార్ వచ్చినాక ప్రతి నెల 1వ తారీఖు నాడే పింఛన్లు వంచే కార్యాన్ని చేస్తున్నది కదా. ఇక 1వ తారీఖు నాడు ఐతారం అవుతుంది కాబట్టి సీఎం చంద్రబాబు సారు ఇయాల్నే పింఛన్లు వంచే కార్యం షురూ చేసిండు. ఆడ పెట్టిన మీటింగ్ లా ఏం మాట్లాడిండో చూడండి. మీ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నా. రేపు మీకు ఏదైనా వరద వచ్చిందంటే మీ ఇంటికి తిండి పంపించాలంటే ఇప్పుడు మా ఎంఆర్ఓనో తహసీల్దారో ఎత్తుకుంటా వస్తున్నారు, కానీ రేపు డ్రోన్ పెట్టి ఫోన్ చేసి మీ ఇంటి మీదకే పంపిస్తా. ఇంకెత్తుకునే పని లేదు. విన్నారు కదా బాబు సారు మాటలు. టెక్నాలజీని వాడుట్లా బాబు సారు తర్వాతనే ఇవ్వాలైనా అని ప్రధాని మోడీ సార్తో ఉన్నట్టుగా చాలా మంది సైకిల్ పార్టీ లీడర్లు కూడా చెప్తుంటారు కదా. ఇక ఇప్పుడు చూద్దాం కొత్తగా వస్తున్న టెక్నాలజీని వాడే ఉపాయాలు బాగానే చేస్తున్నాడు బాబు సారు. సర్కారు కొన్ని పనులు చేసినప్పుడు జియో ట్యాగింగ్ చేస్తే దాని కథ మొత్తం తెలుస్తుంది కదా. అట్లా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరింటిని జియో ట్యాగింగ్ చేస్తే రాష్ట్రంలో ఉన్న ఎవ్వరింటికైనా అలకైనా ఏరుకోవచ్చు అన్నట్టు. రేపట్ల ఏదన్నా ఆపద వచ్చినా కూడా అధికారులు అడిగి రానికి అలక అవుతుంది కాబట్టి ఉపాయం చేస్తున్నాడట. ఇక ఇదే కాదు, ఈ నడవ చాలా మంది మాట్లాడుతున్న ఏఐ టెక్నాలజీ కూడా గీ తీరుగా వాడతానని చెప్పుకొచ్చిండు. రోగాలన్నీ మనమే తెచ్చుకుంటున్నాం. ఆ తల్లిని మీరు చూశారు, యంగ్ ఏజ్ లోనే భర్త చనిపోయాడు, ఆ అమ్మాయి అనాథ అయింది. ఇలాంటివి చూసినప్పుడు అలాంటి క్యాన్సర్ రాకుండా చూసుకోవడానికి కూడా నేను వర్కౌట్ చేస్తున్నా. తొందరలో నేను ఒక బిల్ గేట్స్ అయితే ఒక కార్యక్రమం తీసుకొచ్చాడు. ఇది మొత్తం రాష్ట్రంలో ఉండే హాస్పిటల్కి పోయి అందరి రికార్డ్స్ అన్ని ఆన్లైన్లో పెట్టి అందరి రికార్డ్స్ ప్రతి ఒక్కరి పరీక్షలు చేసి వైద్య పరీక్షలు చేసి తద్వారా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి, రెండు కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడం కోసం ఆలోచిస్తున్నాం. విన్నారా, క్యాన్సర్లు కూడా రాకుంటుండేందుకు ఏం చెయ్యాలి, ఒకవేళ క్యాన్సర్ వస్తే ఏం చెయ్యాలనే దాని మీద కూడా చంద్రబాబు సారు ఆలోచన చేస్తున్నాడట. అట్లనే రేపట్ల రాష్ట్రంలో ఉన్న జనాలందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించి ఆ రిపోర్ట్లను మొత్తం ఆన్లైన్ లో పెట్టేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారట. అంటే ఎక్కడున్న డాక్టర్లైనా ఒక్కపారి అలా రిపోర్టును ఓపెన్ చేస్తే వాళ్ళకున్న తక్లీఫ్లు మొత్తం బయట పడతాయి అన్నట్టు. మొత్తానికైతే టెక్నాలజీని వాడుట్లా నాకు నేనే సాటి అని చెప్పుకునే బాబు సారు కొత్తగా వస్తున్న టెక్నాలజీ చూద్దాం గట్టిగానే వాడేటట్టు కొడుతున్నాడు. ఇక ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చిన బాబు సారు రేపట్ల ఇంకేం చేస్తాడో చూడాలి మరి అంటున్నారు బాబు సారు టెక్నాలజీ వాడకం చూస్తున్న ఏపీ జనాలు.